2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రెండో వివాహం చేసుకునే ముందు చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇవాళ రేపు అంటే ఏదైనా మ్యారేజ్ ఫెయిల్ అయింది అని అంటే దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. కొంతమంది మ్యూచువల్గా కూడా విడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు అనుకోండి. బట్ సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే చట్టపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. అకార్డింగ్ టు అంటే లీగల్ నాలెడ్జ్ ప్రకారం కనుక మనం చూసుకుంటే చట్టపరంగా ఏ విధంగా తీసుకోవాలి అసలు జాగ్రత్తలు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా? నాగరాజు గారు, ఇప్పుడు ఇవాళ జనరేషన్లో ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ సెకండ్ మ్యారేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. మీరు కనుక తీసుకుంటే దగ్గర 100 మ్యారేజెస్లో మీరు పర్సంటేజ్ కనుక చూసుకుంటే 30 to 40% బ్రేకప్స్ అవుతున్నాయి అని చెప్తాలో నాకు సందేహం లేదు. ఓకే, ఒకప్పుడు అక్కడక్కడ డైవర్స్ చూసేవాళ్ళం, కానీ ఇవాళ రేపు మనం చూసుకుంటే కనుక 50 ఏళ్ళు దాటిన వాళ్ళ డైవర్స్లు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళ డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయి. నాగరాజు గారు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు డివోర్స్ తీసుకుంటమే కాక దే ఆర్ అగైన్ గెటింగ్ ఇన్ టు ఏ ఫ్రెష్ రిలేషన్షిప్ విత్ వన్ మోర్ పార్ట్నర్. అదే ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు అండి. నా సజెషన్ ఏంటి అంటే, మీరు మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నా, కంటెస్టెడ్ డివోర్స్ తీసుకున్నా కూడా మీకు డైవర్స్లో జడ్జిమెంట్ని డిక్రీ అంటారు. నాగరాజు గారు, ఒక డిక్రీ అంటారు దాన్ని. ఫైనల్ డిక్రీ తీసుకున్న తర్వాతనే మీరు సెకండ్ మ్యారేజ్కి అర్హులు అవుతారు యాక్చువల్లీ. కానీ అన్ఫార్చునేట్లీ మనం కొన్ని కేసులు కనుక చూస్తూ ఉంటే లీగల్ నాలెడ్జ్ లేక రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్, బోత్ ఏరియాస్, డైవర్స్ అప్లై చేయగానే డైవర్స్ వచ్చేసింది అని ఫీల్ అయ్యి వీళ్ళు సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైతే డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్కి వెళ్తారో దాన్ని 100% బైగమీ అంటారు. అంటే ఎలా తీసుకోవాలి సార్? బైగమీ అంటే ఒక మ్యారేజ్ లైవ్లో ఉండగానే, రిలేషన్లో ఉండగానే రెండవ పెళ్లి చేసుకుంటే దాన్ని బైగమీ అంటారు. సెక్షన్ 494 ఐపీసీ ఉండేది. దాని ప్రకారం చూసుకుంటే 7 నుంచి 10 సంవత్సరాలు పనిష్మెంట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి జైలు శిక్ష కూడా పడింది. సో నా సజెషన్ ఏంటంటే, వెరీ క్లియర్గా మీరు సెకండ్ మ్యారేజ్ ప్రపోజల్కి వెళ్ళేటప్పుడు అవతల పార్ట్నర్కి నాకు డైవర్స్ ఇంకా ప్రొసీజర్ నడుస్తుంది, నాకు డిక్రీ రాలేదు, కాబట్టి డిక్రీ వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను అని మీరు ప్రామిస్ చేస్తాం బెటరు. చాలామంది డిక్రీ రాకముందే నేను అప్లై చేస్తే నాకు డైవర్స్ వచ్చేసింది అని ఏవో పిటిషన్ కాపీస్ అవి చూపిస్తారు. నాగరాజు గారు, డైవర్స్ అప్లై చేసేటప్పుడు FCOP, HMOP అంటే పిటిషన్ కాపీస్ చూపిస్తారు. పిటిషన్ కాపీ చూపించి ఇదిగోండి నేను నా డైవర్స్ కాపీ అని చూపిస్తారు. లీగల్ నాలెడ్జ్ లేని వల్ల ఆ పేపర్ చూసి ఈయన పేరు ఇంకా అక్కడ వాళ్ళ వైఫ్ పేరు చూసుకొని ఒక పిటిషన్ అప్లై అండర్ డైవర్స్ అని సెక్షన్స్ ఉంటాయి, 13(1), 13(b) అని ఇట్లాంటివి. అవి చూసుకొని ఓకే రైట్ మీకు డైవర్స్ వచ్చేసింది అనుకుంటారు. అట్లా కాదండి, డిక్రీ అని రాసి ఉంటుంది క్లియర్గా. అక్కడ మీ మ్యారేజ్ ఇక్కడితోటి డిజాల్వ్ అయింది, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని క్లియర్గా ఆ టర్మినాలజీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ పేపర్స్ మీరు తీసుకొని వెళ్ళి వేరే ఒక అడ్వకేట్కి, మీకు తెలిసిన అడ్వకేట్కి పేపర్స్ చూపించి ఈయనకి డైవర్స్ అయిందా లేదా, ఈ పేపర్స్ ఇచ్చారండి నాకు అని చెప్తే ఆ అడ్వకేట్ ఆ కాపీ చూసి మళ్ళీ అది ఆన్లైన్లో చెక్ చేసుకొని మళ్ళీ సర్టిఫైడ్ కాపీ, ఆ డిగ్రీని మళ్ళీ వెళ్ళి ఆ సర్టిఫైడ్ కాపీ తీసుకొని ఓకే అది ఇది మ్యాచ్ చేసుకొని ఎస్ ఈయనకి డైవర్స్ అయింది, మీరు పెళ్లి చేసుకోవచ్చు అన్నది ఒక అడ్వకేట్ దగ్గర నుంచి మీరు ఒపీనియన్ తీసుకొని, లీగల్ ఒపీనియన్. ఎట్లా అయితే మీరు ఒక ప్లాట్, ఒక ఇల్లు కొనేటప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారో ఈ ఇల్లు కొనొచ్చా లేదా అన్నది, పెళ్ళి అయిన వ్యక్తితో మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన ఇచ్చే పేపర్స్ ఈయనకి ఇచ్చి అది కరెక్టా, ఫ్రాడా, ఫార్జరీయా, ఇవాళ రేపు చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి, పేపర్లు ఈజీగా సృష్టించేస్తారు, కాబట్టి అది కనుక్కొని డైవర్స్కి వెళ్ళాలి. కానీ చాలా కేసెస్లో నేను చూసేది ఏంటంటే డైవర్స్ నడుస్తుంది కానీ నాకు డైవర్స్ వచ్చేసిందని చేసేసుకుంటారు పెళ్ళిళ్ళు, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్. నాగరాజ్ గారు, కానీ ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, లైవ్లో ఉండగానే ఆ మ్యారేజ్ మీరు వేరే మ్యారేజ్కి వెళ్ళడం అనేది చట్టబద్ధంగా కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు కనుక మోసం జరిగితే మాత్రం నేను ఈ చట్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు కదా, రియలీ గ్రేట్. ఎందుకు అని అంటే ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ వీడియో అయినా సరే, ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్. ఇప్పుడు ఇవాళ రేపు ఏ విధంగా ఉంది అని అంటే గ్రాంటెడ్గా తీసేసుకొని తప్పులు చేసేటువంటి మగాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవును,
ఈజీగా తీసేసుకుంటున్నారా పోతే పోయింది చూసుకుంటాలే అన్న పాయింట్లో? కానీ మీరు ఇట్లాంటి నాలెడ్జ్ ప్రజలందరికీ మీ ద్వారా వెళ్తుంది. ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.